పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకుబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలెనని ఆ విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. 4వ అనుభవం. పౌలు గారు అంటారు, దేవుని రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరిచి మిమ్మల్ని రేపుతున్నాను. క్షమించాలి, పేతురు గారు అంటున్నారు, దేవుని రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరిచి మిమ్మల్ని రేపుతున్నాను. ఇహలోక మాలిన్యము మీకు అంటకూడదు అని చెప్పానని పరిశుద్ధ ప్రవక్తలు ఏమైతే బోధించారో ఆ ఆజ్ఞలు, ఏమండి, అపోస్తులుగా పిలువబడిన వారు ఏ సంగతులు అయితే చెప్పారో ఆ సంగతులు మీకు జ్ఞాపకం చేస్తూ దేవుని రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరుస్తూ మిమ్మల్ని రేపుతున్నాను. ఏమండి, ఎవరో అన్నారు ఎంత బతుకు బతికి, ఎవరో అంటే ఇంటి వెనకాల తెచ్చిండంట. మరి ఎంత బతుకు బతికిందో తెలియదు కానీ ఇంటి వెనకాల తెచ్చిండంట. అట్లాగే ఇంత జీవితం జీవించి ఏమండి సీదా సాదాగా వెళ్ళి నరకంలో పడతామా, అగ్నిగుండంలో పడతామా, పాతాళంలో పడతామా, ఏమండి దేవుని రాకడలో ఎత్తబడకుండా విడిచిపెట్టబడతామా? ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తున్నాడు. పూర్వమందు ప్రవక్తలు చెప్పిన సంగతులు, ప్రవక్తలు ఏం చెప్పారు? ఏమండి, ప్రవక్తలు చెప్పిన సారం ఒక్కటే, మీరందరూ కూడా ధర్మశాస్త్రానుసారంగా దేవుని మాటలకు, దేవుని ఆజ్ఞలకు, దేవుని వాక్యానికి, దేవుని కట్టడలకు లోబడి బ్రతకండి, అంతే. మీరు జీవించేటువంటి జీవితకాలంలో మీ ముందు ఒక మాన్యువల్, ప్రతి వస్తువు పనిచేయడానికి ఒక మాన్యువల్ ఉంటుంది కదా, మాన్యువల్ దేవుని గ్రంథం. నువ్వు ఏ రీతిగా మాట్లాడాలి, ప్రతి దానికి నీ నడక ఏ రీతిగా ఉండాలో వాక్యం చెబుతుంది, నీ పడక ఏ రీతిగా ఉండాలో వాక్యం చెబుతుంది, నీ చూపు ఏ రీతిగా ఉండాలో వాక్యం చెబుతుంది, నీ మాట ఏ రీతిగా ఉండాలో వాక్యం చెబుతుంది, నీ ఆలోచనలు ఏ రీతిగా ఉండాలో వాక్యం చెబుతుంది. నీ జీవితం, నీ బ్రతుకు ఏ రీతిగా ఉండాలో వాక్యం చెబుతుంది. ఇది ముందు పెట్టుకొని నడవండి. పూర్వమందు ప్రవక్తలు ఏదైతే ఏ సంగతులు అయితే బోధించారో, ఆది అపోస్తులు ఏ సంగతులు అయితే తెలియజేశారో వాటిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మిమ్మల్ని రేపుతున్నాను. ఇదే పేతురు గారు మరొక చోట మరొక మంచి మాట అన్నాడు, చదవండి ఆ మాట. 1వ అధ్యాయం 14వ వచనం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. 13. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమో. మీకు కొన్ని సంగతులు చెప్తున్నాను, వాటిని మీకు జ్ఞాపకం చేస్తా. ఎందుకంటే నా ప్రభువు నాకు చెప్పేశాడు, నేను త్వరగా ఈ గుడారాన్ని విడిచిపెట్టబోతున్నాను, నేను వెళ్ళిపోతున్నాను నా దేవుని ఎదుటికి, నా దేవుని దగ్గరికి నేను వెళ్ళిపోబోతున్నాను, నా గుడారాన్ని నేను విడిచిపెట్టబోతున్నాను. నేను వెళ్ళబోయే లోపే నేను మీకు ఏవైతే బోధించానో, ఏవైతే మీతో పంచుకున్నానో ఆ సంగతులను మరలా జ్ఞాపకం చేస్తూ రేపుతాను. ఏ సంగతులు బోధించాడు పేతురు గారు? ఏమండి, ఆ మాటలు చూడండి, ఆ మాటలు మీరు చూడండి. 4వ వచనం నుంచి చదవండి, 5వ వచనం నుంచి. ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, 10వ వచనం చదవండి. అందువల్ల సహోదరులారా, మీ పిలుపుని ఏర్పాటు నిశ్చయము చేసుకున్నట్టుగా మరి జాగ్రత్త పరుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా కలిగిద్ది అంటున్నాడు, అనుగ్రహించబడిద్ది. ఏది కూడా మీకు ఆటంకం తెలిపేది లేదు, ఆటంకం పరిచేది లేదు. వీటన్నిటిని మీరు అలవర్చుకోండి. ఏటిని తమ్ముడా? మొదట మీరు పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలి. పూర్ణ జాగ్రత్త అంటే
అన్ని విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏమంటే జ్ఞానం కలిగిన వాడంట ఆలోచన చేసే మొట్టమొదటి పని ఏంటయ్యా అంటే, నేను ఎక్కడన్నా తప్పిపోతున్నానా? ఎప్పుడన్నా వచ్చిందా నీకు అసలు ఆలోచన? నేనేమన్నా దేవునికి దూరం అయిపోతున్నానా? నేనేమన్నా దేవుని పక్కన పెడుతున్నానా? నేనేమన్నా దేవునికి అయిష్టంగా నడుచుకుంటున్నానా? దేవుడు ఎవరో తెలియనట్టుగా ప్రవర్తిస్తున్నానా? ఏమండి, ఇప్పుడు నేను ఆలోచన చేయగలిగావా? మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త, అన్ని విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసం ఉండాలండి, ప్రేమ ఉండాలండి, దయ ఉండాలండి, కరుణ ఉండాలండి, ఆశా నిగ్రహం ఉండాలండి, సద్గుణం ఉండాలండి, మంచి ఉండాలండి, భక్తి ఉండాలండి. ఎన్ని విషయాలు చెప్తున్నాడో. విశ్వాసం ఉండాలి దేవుని మీద. నేను మరలా చెప్తున్నాను, దేవుని మీద విశ్వాసం ఉండాలి. నువ్వు విశ్వాసం కలిగిన వ్యక్తి అయితే, ఐ రిమెంబర్, దేవుని సన్నిధిని పోగొట్టుకుని మరొక చోటకు నువ్వు వెళ్ళవు. ₹1 ముందు పెట్టి ఈ 1,000,000 కావాలా, నీకు ఆరాధన కావాలని అంటే, నీ 1,000,000 మూట కట్టి నువ్వే నీ నెత్తిని పెట్టుకుని వెళ్ళిపో, నాకు దేవుని సన్నిధి కావాలంటావు. నీలో కనుక ఏముంటే, విశ్వాసం ఉంటే, నా దేవుడు ఇవ్వడా, నా దేవుడు ఇవ్వడా? ఏమండి, 1,000,000 పక్కన 1,000,000 సున్నాలు పెట్టండి. ఏమండి, నీ ప్రాణాన్ని కాపాడుతున్నాడు. నీకంటే మంచి వాళ్ళు అందరూ నిద్రపోతున్నారు పోయి. నీకంటే గొప్పోళ్ళు ఖాళీ బూడిదైపోయారు. నిన్ను బ్రతికించి, నీకు ఆయుష్కాలాన్ని ఇచ్చి, నీకు ఆరోగ్యం ఇచ్చి, నిన్ను నడిపిస్తా ఉంటుంటే దేవుని విలువ తెలియకుండా బ్రతుకుతున్నారు. ఎంతకాలం పరిగెడతారు? పరిగెత్తి 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 పరిగెత్తిన వాళ్ళు పండుకున్నారు. ఇప్పుడు పరిగెత్తలేకపోతున్నారు వాళ్ళందరూ. రేపు నీ గతి నా గతి కూడా అంతే. విశ్వాసం ఉండాలండి. ఈ దేవుడు ఇవ్వడా, మన దేవుని సన్నిధి ఎందుకు పోగొట్టుకోవాలి? ఏమండి, ప్రేమ ఉండాలి, సద్గుణాలు, మంచి గుణాలు, భక్తి ఉండాలండి, ఆశా నిగ్రహం ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు, ఆశా నిగ్రహము. జాగ్రత్తగా వినాలా. సద్గుణాలు ఉండాలి. ఇవన్నీ కూడా మీరు కలిగి ఉన్నారు అనుకోండి, దేవుని నిత్య రాజ్యంలోనికి ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడిద్ది. ఆటంకం చేసేది ఇంకేమీ లేదు మిమ్మల్ని. నేను చెప్పనా? దేవునికి స్తోత్రం చెప్పండి. స్టెఫను మరణించాడండి. స్టెఫను రాళ్లతో కొడుతున్నారు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, ప్రతి చోట యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండెను అని రాయబడి ఉండిద్ది. కానీ స్టెఫను విషయంలో ఏమని రాయబడిందయా అంటే, ఆయన లేచి నిలిచెను అని రాయబడింది. బైబిల్ పండితులు మంచి వివరణ ఇచ్చారు. ఏమండి, ఇక్కడ నుంచి స్టెఫన్ అక్కడికి వెళ్ళగానే దేవుడే రిసీవ్ చేసుకుంటున్నాడంట. ఎవరిని? స్టెఫనుని దేవుడే రిసీవ్ చేసుకుంటున్నాడు. కమాన్. పేద లాజరు చనిపోయినప్పుడు ఎవరు తీసుకొని వెళ్ళారు? ధనవంతుడి దగ్గర పడి ఉన్నటువంటి లాజరు చనిపోయినప్పుడు ఎవరు తీసుకొని వెళ్ళారు? చెప్పండి. ఎవరు? దేవుని దూతలు తీసుకొని వెళ్ళిపోయారు. స్టెఫన్ ఇప్పుడు దేవుని దూతలు అని అంటంలా, దేవుడే. కమాన్, ఎంత గొప్ప ఘన స్వాగతం అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే ఏమౌదునో నేనేమౌదునో మీరు రేపబడాలి. పేతురు గారు కోరుకుంటున్నారు. ఈ సంగతులన్నీ గనక మీరు అలవరుచుకున్నట్లయితే, వీటిని మీరు దాచుకొని వీటి ప్రకారం మీరు నడుచుకున్నట్లయితే మీకు నిత్యరాజ్య ప్రవేశం దొరికింది. నేను వెళ్ళిపోబోతున్నాను, నా దేవుడు నాకు చెప్పేశాడు, నా గుడారాన్ని నేను విడిచిపెట్టబోతున్నాను. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేనున్న ఈ 2 రోజుల్లోనే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు రేపబడాలి. ఏమండి,
దేవుని కొరకు బ్రతికేటువంటి విషయంలో, దేవుని కార్యాల విషయంలో, దేవుని ఆజ్ఞలను పాటించేటువంటి విషయంలో మీరు రేపబడగుదురుగాక.